హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అక్షయాని. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ డిజైన్ ఎట్లా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకోవాలో నేను మీకు నేర్పిస్తున్నాను. ఒకవేళ ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఆల్రెడీ ఇట్లాగా డిజైన్ మీకు తెలిస్తే ప్లీజ్ ఇగ్నోర్. ఇది వచ్చేసి లేస్ 2 మీటర్స్ తీసుకున్నాను. అది స్టోన్ లేస్. మా ఏరియాలో అయితే 80 రూపీస్ మీటరు. మనకి ఇప్పుడు దీంట్లో కనిపిస్తుంది కదా, యాక్చువల్గా ఇది 4 లైన్స్ ఉంది. 4 లైన్స్ అంటే 2 లైన్స్ కలిసి 1 మీటర్ వస్తుంది. 4 లైన్స్ కాబట్టి 2 మీటర్స్. దాన్ని తీసుకునేసి నేనైతే నా బ్లౌజ్కి 4 స్టోన్స్ అంటే స్క్వేర్ షేప్లో 4 స్టోన్స్ కట్ చేసుకున్నాను. మీరంటే మీ ఇష్టం, ఎట్లయినా కొంతమంది 6 ఆర్ 9 స్టోన్స్ అయినా కట్ చేసుకుంటాను. ఇప్పుడు చూస్తున్నారా, నేను టేప్ పెట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సైడ్లో అంటే మనకి 2 సెంటీమీటర్స్ మనము డాట్స్ పెట్టుకోవాలి. అదే స్ట్రైట్గా అయితే 1 సెంటీమీటర్ గ్యాప్ ఇచ్చుకుంటే చాలు. ఈ డిజైన్ అనేసి మన ఇష్టం అండి, మీకు నచ్చినట్లు మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా స్ట్రైట్ లైన్స్ వేసుకున్నాను. ఇది చూడు కొంచెం నీట్ లుక్ ఉంటుంది సింపుల్ శారీస్కి. చూస్తున్నారు కదా, మనం బ్లౌజ్ మిడిల్ పార్ట్లో లైన్ లాగా తీసుకునేసి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఎప్పుడు ఎటంటే అట్లా చేస్తే మనకి జిగ్జాగ్గా వస్తుంది. సో బ్లౌజ్ని మనం మిడిల్గా మనము ఫోల్డ్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి వర్క్ అనేది. ఆల్రెడీ నేను ప్రీవియస్ ఒక బ్లౌజ్కి చేసుకున్నాను వేరే డిజైన్, చాలా బాగుంది. అది నేను ఒక 11 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. కలర్ ఏం పోలేదు. ఇప్పుడు గోల్డ్ జెరీ కలర్ వెళ్తుంది బ్లౌజ్కి. స్టోన్స్ అయితే నీట్గా ఉంది. ఫస్ట్ మనము గమ్ వేసి అది మనం పేస్ట్ చేయాలి. తర్వాత ఇది ఒక 1 డే బాగా డ్రై అయినాక మనం ఐరన్ చేసి థ్రెడ్తో మనం స్టిచ్ చేయాలి. ఈ ప్రాసెస్ కొంచెం లేట్గానే, మినిమం 3-4 డేస్ పడుతుంది. ఒకవేళ మేము కుట్టుకోలేము, మాకు కష్టం అంటే నాకు ఆర్డర్ చేస్తే నేను అది కానీ స్టిచ్ చేసి పంపిస్తాను. బ్లౌజ్ అనేది ఆల్రెడీ స్టిచ్ చేసి ఉండాలి, ఆ బ్లౌజ్ మీద వర్క్ చేస్తాము. అదర్వైజ్ మెటీరియల్ పంపించిన నేను వర్క్ అనేది, ఇప్పుడు మనకి ఆరీ వర్క్ ఎట్లా వేస్తారు హ్యాండ్స్కి బ్యాక్ సైడ్, అట్లా నేను వర్క్ వేసి కానీ పంపిస్తాను. ఆప్షనల్ మీద అన్నమాట. ఇట్లా బ్లౌజ్ స్టిచ్ చేసింది అయితే ఇంకా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. చూసారా, నేను బ్యాక్ సైడ్ మొత్తం పేస్ట్ చేసేసాను. ఇది నేను అది ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నాను, చూడండి. ఇది కెమెరా కొంచెం సైడ్లో ఉంది, సో మీకు సరిగా కనపడలేదు, వెయిట్ చేయండి. ఇది ఇట్లాగా స్క్వేర్, ఇది మినిమం 2 మీటర్స్ కంపల్సరీ పడుతుంది. నాకైతే ఈ 2 మీటర్స్ ఫుల్గా అయిపోయింది. కట్టర్ అయినా నైఫ్తో సిజర్తో కట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి కట్టర్ అయితే ఈజీగా ఉంటుంది. సిజర్ అనుకో వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ ఇంకోసారి మనం యూజ్ చేయలేము. ఇది ఆల్రెడీ షార్ప్గా ఉంటుంది కాబట్టి కట్టర్ అనేది ఇట్లాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు. మనం కట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఇట్లా పీసెస్ అవి మనకి పడుతుంది, అవి వచ్చేసి మిడిల్లో లింక్స్ అనమాట. ఐ హోప్ మీకు తెలిసి ఉంటుంది ఇది యూజ్ చేసే వాళ్ళకి. అది కట్ అయినా ఏం కాదు, మనకి మిడిల్లో ఒక రింగ్ ఉంటుంది కాబట్టి ఆ సపరేషన్ అయినప్పుడు కానీ ఏమి అవ్వదు, ప్రాబ్లం ఉండదు. ఇట్లా స్క్వేర్ షేపు బెస్ట్, దాన్ని మనం డైమండ్ షేప్లో కానీ యూజ్ చేసుకోవచ్చు బ్లౌజ్కి. ఈ కటింగ్ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది. ఇది మినిమం వచ్చేసి మనం అది కట్ చేయని మోర్ దెన్ ½ అవర్ పడుతుంది. ఇట్లా ప్రతి ఒక్కటి మనం కట్ చేసుకోవాలి.
ఇట్లాంటి బ్లౌజెస్ ఏంటంటే మనము హ్యాండ్మేడ్ కాబట్టి రిచ్ లుక్ ఉంటుంది. మనం ఎన్ని బ్లౌజెస్ బయట కొన్నా కానీ ఇట్లాంటి బ్లౌజెస్ ఒకటైనా ఉండాలి. మీలో ఎంతమందికి ఇట్లా హ్యాండ్మేడ్ బ్లౌజెస్ వర్క్ చేసుకోవాలంటే ఇష్టమో నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా నా ప్రీవియస్ వీడియో చెక్ చేయండి. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫుల్గా అయిపోయిన బ్లౌజు. ఇట్లా నేను వచ్చేసి హ్యాంగింగ్స్ కానీ ఇట్లాగే పెట్టాను సింపుల్గా. బ్యాక్ సైడ్ వర్క్ కానీ వేసాను. ఆఫ్టర్ 4 days కష్టం అండి ఇది. ఇలాంటి బ్లౌజెస్ కన్నా మీకు వర్క్ కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. 650 రూపీస్ ఇట్లాగా డిజైన్ వేసి ఇస్తాను సింపుల్గా. బ్లౌజ్ వచ్చేసి స్టిచ్చింగ్ బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అయితే బాగా వస్తుంది. ప్లెయిన్ మెటీరియల్ మీద అంటే కొంచెం అంటే టైలర్స్ ఎట్లా స్టిచ్ చేస్తారో మనకి తెలియదు కదా. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా స్టిచ్ చేస్తారు. సో ఫినిష్ అయిన ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తే నేను ఇట్లా స్టిచ్ చేసి ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటా. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్